నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. హాజరైన పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీకి మనమందరం వారసులం, నేను టీం లీడర్ మాత్రమే అన్న చంద్రబాబు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. టీడీపీ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక వెల్లడించిన తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద దివంగత నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించిన గద్దె. ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అండగా ఉంటాయన్న పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. వచ్చే రంజాన్ నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని హామీ. బీసెంట్ రోడ్ సమస్యపై కలెక్టర్, పోలీస్ కమిషనర్లు కమిటీని వేయాలని కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి డిమాండ్. తాను హ్యాకర్స్ నుంచి ₹1 తీసుకున్నానని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్. ఒక మహనీయుడి విజన్ తెలుగుదేశం పార్టీ అని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తమదని పేర్కొన్నారు. 43 ఏళ్లు ఎన్నో సంక్షోభాలు వచ్చాయని, అవకాశంగా తీసుకొని విజయాలు సాధిస్తున్నామని చెప్పారు. పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా అని చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీ పతాకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశమని అన్నారు. పార్టీకి మనమంతా వారసులం మాత్రమేనని, పెత్తందారులం కాదన్నారు. నేను కూడా పార్టీకి అధ్యక్షుణ్ణి, టీం లీడర్ని మాత్రమేనని చెప్పారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలన్నారు. తెలుగువారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుందని తెలిపారు. పార్టీని లేకుండా చేయాలని చాలామంది ప్రయత్నించారు. అలాంటి వారు కాలగర్భంలో కలిసిపోయారని, టీడీపీని ఏం చేయలేకపోయారన్నారు. ముహూర్త బలం చాలా గొప్పదని, పార్టీ సంకల్ప బలం కూడా చాలా గొప్పదన్నారు. చరిత్రలో టీడీపీ నాటి స్వర్ణయుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయన్నారు. 43 ఏళ్లు ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. అవకాశంగా తీసుకొని విజయాలు సాధిస్తున్నామని చెప్పారు. పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా అని చంద్రబాబు అన్నారు. 43 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మీ త్యాగాలు చూశాను, మీ కష్టాలు చూశాను, మీ ధైర్య సాహసాలు చూశాను. అదే సమయంలో అంతకు మునుపు కంటే 2024లో మీరు పడిన బాధలు చూశాను. అనునిత్యం ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. మీ ఆస్తుల్ని విధ్వంసం చేశారు. కడాన మీరు చూస్తే చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద కత్తి పెట్టి, నువ్వు కానీ తెలుగుదేశం పార్టీని వదిలేస్తే నీ ప్రాణం కాపాడుకుంటావంటే, నా ప్రాణం పోయినా పర్వాలేదు, తెలుగుదేశం పార్టీ జెండా మాత్రం మోస్తూనే చనిపోతానని, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని తుది శ్వాస వదిలిపెట్టాడంటే నా జీవితంలో ఏ విధంగా మర్చిపోతాను మీ త్యాగాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి త్యాగాలు చేసిన వ్యక్తులు ఈ పార్టీలో ఉండడం గర్వకారణం. మీరు నరేగాలో పనులు చేస్తే డబ్బులు ఇవ్వకుండా
కావాలని వేధించి మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు. ఓసారి బాధ కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూశాం, మరెన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా మాత్రం దించనని, కేడర్ మనకు మాత్రమే సొంతమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం, మొదటి గెలుపు ఒక చరిత్ర అని అన్నారు. రాజకీయాల్లో రికార్డులు కొట్టాలన్నా, వాటిని తిరగరాయాలన్నా అది మనకే సాధ్యమని చెప్పారు. 3 అక్షరాలు తెలుగువారి ఆత్మగౌరవం కోసం తొడగొట్టాయని, ఆ 3 అక్షరాలే తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారాయని తెలిపారు. అవి 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. ఆ ప్రభంజనం పేరే ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన సభలో లోకేష్ మాట్లాడారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 43 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేశారని, ఆ ముహూర్త బలం గొప్పది, పునాది గట్టిదని చెప్పారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగువాడి సత్తా ఏంటో ఢిల్లీకి తెలిసేలా చేసిన దమ్మున్న నాయకుడు అన్న ఎన్టీఆర్ అని అన్నారు. ప్రత్యర్థుల మీద పడుతున్న మీసం మెలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాత లాంటి కార్యకర్తలు మన ధైర్యం, మెడ మీద కత్తి పెట్టి వాళ్ల నాయకుడి పేరు చెప్పమంటే జై టీడీపీ, జై చంద్రబాబు అంటూ ప్రాణాలు వదిలిన చంద్రయ్య లాంటి కరుడు గట్టిన కార్యకర్తలు మన పౌరుషం అని పేర్కొన్నారు. 43 ఏళ్లుగా పార్టీకి పసుపు జెండాకు కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి తన పాదాభివందనమని పేర్కొన్నారు. 2019 వరకు మనం చూసిన రాజకీయం వేరు, 2019 నుండి 2024 వరకు మనం చూసిన రాజకీయం వేరన్నారు. 5 ఏళ్లు గతంలో ఎన్నడూ చూడని అరాచక పాలనను మనం ఎదుర్కొన్నామని, మన దేవాలయంపై దాడి చేస్తే వెన్ను చూపకుండా ఎదురు నిలబడ్డామన్నారు. మన అధినేత ఇంటికి తాళ్లు కడితే తాళ్లు తెంచుకొని పోరాడామని చెప్పారు. 4 ఎమ్మెల్యేలను లాక్కుని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాము అన్నవారికి ప్రతిపక్ష హోదా లేకుండా ఇంటికి పంపామన్నారు. కార్యకర్త గుర్తింపు కోసం ఇంటా బయట పోరాడతానని, పనిచేసే వారికే పదవులు ఇవ్వాలన్నది తమ విధానమన్నారు. పార్టీలో యువరక్తం నింపేందుకు సహకరించాలని కోరారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ అన్నారు. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మన అదే స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దేశానికే సంక్షేమం పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్. దేశానికి అభివృద్ధి ఏంటో చేసి చూపించింది మన చంద్రన్న. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలాగా చేసింది అన్న ఎన్టీఆర్ అయితే, తెలుగువాడి ప్రపంచాన్ని పట్టణంలో పెట్టింది, నిలబెట్టింది మన నాయకుడు చంద్రన్న. 2 రూపాయలకే కిలో బియ్యం, నిరుపేదలకి పక్కా ఇల్లు, ఇంకో పక్కన మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు, ఇంకో పక్కన పెన్షన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికే పరిచయం చేసింది టీడీపీ. చదువుకున్న యువకులని పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ప్రోత్సహించింది టీడీపీ. పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసింది టీడీపీ. అందెందుకు బీసీలకి ఆర్థికంగా రాజకీయ స్వాతంత్రం కూడా తీసుకొచ్చింది మన టీడీపీ. తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుండి పనిచేస్తుందని ఏపీ ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్, వంగవీటి మోహనరంగ లాంటి మహానుభావులు పాటుపడ్డారని అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రాజీవ్ నగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి, ప్రజానేత వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగ ధైర్య సాహసాలకు ప్రతిరూపమని, నగరంలో పేదలకు పక్కా ఇళ్లు ఇప్పించేందుకు మహా ఉద్యమం నిర్వహించిన మహానేత రంగా అని కొనియాడారు. అలాగే ఆయన సంఘ వ్యతిరేక శక్తులను అణిచివేసి ప్రజలకు రక్షణ కల్పించిన నేత అని ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుండి పనిచేస్తుందని, పేదలకు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి కల్పించే విధానాలే పార్టీ లక్ష్యాలని పేర్కొన్నారు.
పార్టీ స్థాపన నుంచి నేటి వరకు ప్రజా సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని బోండా ఉమా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోదుగుల తిరుపతమ్మ, పైడి తులసి, డివిజన్ నాయకులు లంబా దుర్గా, బత్తుల కొండ, కోలా శ్రీను, మోదుగుల గణేష్, ఆర్కే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకి ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజున పలు సేవా కార్యక్రమాలు వాడవాడలా ప్రతి డివిజన్లో చేయడం జరుగుతుంది. ఈరోజు 63వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు లబ్బా వైకుంఠం, అలాగే డివిజన్ ప్రధాన కార్యదర్శి కోలా సీను, డివిజన్ ఇన్ఛార్జి బొత్తుల కొండ, స్థానిక కార్పొరేటర్ మా సోదరి తిరుపతమ్మ, అలాగే దుర్గా, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, ఇంకా మైనార్టీ అధ్యక్షులు అన్వరు, ఇంకా నాయకులందరి ఆధ్వర్యంలో మోత్కూరు కాసిము అందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ రాజీవ్ నగర్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగ గారు అలాగే నందమూరి తారక రామారావు విగ్రహాల్ని ఆవిష్కరించుకున్నాం. ఆ ఇద్దరు మహానుభావులు కూడా మరి తెలుగు జాతికి ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తులు. ఒక వ్యక్తి ఎన్టీఆర్ చట్టసభల్లో బడుగు బలహీన వర్గాలకి స్థానం కల్పించి, మహిళలకి ఆస్తులో సమాన హక్కు కల్పించి, అలాగే పక్కా ఇళ్ళు కానీ పింఛన్లు కానీ అనేక సంక్షేమ పథకాలు ఆద్యం పలికితే మరొక వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు విజయవాడ మాజీ శాసనసభ్యుడిగా ఆయన పనిచేసినప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి విజయవాడలో స్థిరపడటానికి వలస వచ్చినటువంటి తూర్పు ప్రాంతం కానీ కృష్ణా జిల్లా మారుమూరు గ్రామాల నుంచి కానీ ప్రకాశం నుంచి కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా అండగా ఉండి రౌడీ ముక్కల కన్ను కూడా వాళ్ళ మీద పడకుండా కాపాడినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం, తెలుగు జాతి ప్రజల కోసం ప్రారంభించడం జరిగింది. ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందమూరి తారక రామారావు గారి విగ్రహం, అలాగే పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన వంగవీటి మోహన రంగ గారి విగ్రహం, 2 విగ్రహాలు మన అన్నయ్య సెంట్రల్ టైగర్ బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇద్దరి నాయకుల ఆశయాలతో పుణికిపుచ్చుకున్న నాయకుడు మన బోండా ఉమామహేశ్వరరావు గారు. ఆయన ఆశీస్సులతో ఈరోజు 63వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ నందు ఈ విగ్రహావిష్కరణ జరిగింది. అలాగే పేదలకి పళ్ళు, పిల్లలకి బిస్కెట్లు, ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ కూడా పంచుకొని ఒక పండుగ వాతావరణంలో మేము ఈ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా డివిజన్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్న మా ఉమా అన్నకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు 98% మంది పార్టీతోనే ఉన్నారని ఆయన వివరించారు. ఆనాడు అన్న ఎన్టీఆర్, ఈనాడు సీఎం చంద్రబాబు కార్యకర్తల సంక్షేమాన్ని ఎన్నడూ విస్మరించలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి దివంగత ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 43 ఏళ్ల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ నేడు 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. ఇన్నేళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలే పార్టీకి బలమని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీని వీడిన వారు 2% మంది కూడా లేరని, 98% ఇప్పటికీ కొనసాగుతున్నారని ఆయన వివరించారు. పార్టీ కూడా కార్యకర్తల సంక్షేమాన్ని ఏనాడు విస్మరించలేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో పేదలకు సంక్షేమ పాలన ప్రారంభమైందని, చంద్రబాబు కూడా అదే కోవలో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనకి పండుగ దినం 43 వసంతాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరంలో అడుగుపడిన తెలుగుదేశం పార్టీ, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ జెండాన్ని రెపరెపలాడించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ నాయకత్వాలకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ అనేకమైన విప్లవాత్మకమైన నిర్ణయాలు చేయడం జరిగింది. ఆ రోజు నందమూరి తారక రామారావు వెనకబడిన వర్గాలకు అధికారం, మహిళలకి సమాన హక్కులు, రాజకీయంగా కూడా మహిళలు ఎంతో ప్రోత్సహించిన
వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అనేకమైన పట్వారీ వ్యవస్థను కానివ్వండి, రకరకాల కరణికాల వ్యవస్థగా ఇవన్నీ కూడా రద్దుపరిచి ప్రభుత్వాలని ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టారంటే 100లో 95 ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినవి. పోలీస్ స్టేషన్ నిర్మాణం చేశారు అంటే 100లో 95 తెలుగుదేశం పార్టీ. మండల ఆఫీసులు చూసుకున్నాం, ఎండిఓ ఆఫీసులు చూసుకున్నాం. ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అండగా ఉంటాయని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ముస్లిం సోదరులు పశ్చిమ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారని, ఖచ్చితంగా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మళ్లీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని చెప్పారు. విజయవాడ భవానీపురంలో కూటమి నేతలతో కలిసి సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గాలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా స్థానికులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించడంతో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారని చెప్పారు. ముస్లిం సోదరులు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువగా అధికంగా ఉన్నారు. ఖచ్చితంగా వారికి అండగా ఉంటామని, మళ్లీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తానని, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసే నేపథ్యంలో వారికి కావాల్సిన తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. గతంలో కన్నా ఇక్కడ పరిస్థితులు మెరుగుపరచడానికి అన్ని విధాల ప్రణాళికలు వేస్తున్నామని, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అండగా ఉంటాయని చెప్పారు. ఇది పవిత్ర మాసం, రంజాన్ మాసం. ఎందుకంటే ఈ సమయంలో ఖురాన్ని రచించటం, ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో దీక్షతో ఉపవాసాలు ఉండి ఈ పండుగ జరుపుకుంటుంటారు. ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కులమతాలకి అతీతంగా అందరూ కలిసి నన్ను అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వాళ్ళకి ఎప్పుడూ కూడా నేను సేవాభావంతో ఉంటాను. ముఖ్యంగా పేదరికంలో ఉన్న ముస్లిము సోదరీమణులకి ఏమి చేయాలనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు రంజాన్ పండుగ చేసుకోవడానికి వీలుగా రంజాన్ తోఫా అందరికీ కూడా కొన్ని వేల మంది ముస్లిం ప్రజలకి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయించడానికి ఏర్పాటు చేశాను నేను పర్సనల్గా. తప్పకుండా వీళ్ళందరికీ కూడా మంచి రోజులు రావాలని చెప్పి, ఎందుకంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు చాలా ఘోరాధిఘోరంగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఉన్న అనేక పరిధుల మూలాన డెఫినెట్గా స్లోగా అవుతున్నాయి, కానీ విద్య, వైద్యం, ఉపాధి వాటిల్లో గట్టిగా మా ఆఫీస్ నుంచి పనిచేస్తూ ఉన్నాం. ముస్లిం సోదరులందరికీ కూడా మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ, మళ్ళీ రంజాన్ వచ్చేటప్పటికి మీ జీవన ప్రమాణాలు ఎంతో కొంత మెరుగుపరిచే విధంగా పనిచేస్తానని మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటాను. పవిత్ర గ్రంథాన్ని, ఖురాన్ గ్రంథాన్ని అందించినటువంటి మాసం ఈ రంజాన్ మాసం. ఏదైతే అల్లా మానవులకు మంచి మార్గాన్ని ఇచ్చారో దానికి కృతజ్ఞతగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లాంను అనుసరించే ప్రతి ఒక్కరు కూడా అల్లాకు కృతజ్ఞతగా 30 రోజులు ఉపవాస దీక్ష ఉంటూ, మరి అనేక సందర్భాల్లో అందరినీ పిలుచుకుంటూ, ఇస్లాం అంటేనే శాంతి, సమానత్వం, అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి గొప్ప భావజాలం ఉన్నటువంటి మతం ఇస్లాం మతం. మరి ఈ పండగ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఎంతో మంచి హృదయంతో ప్రతి పేద ముస్లిము ఇంట్లో పండగ ఘనంగా జరుపుకోవాలని ఈ రోజున రంజాన్ తోఫా వేలాది మందికి వారి చేతుల మీదుగా ఇస్తున్నందుకు మా ముస్లిం సమాజం తరపున వారికి మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎలక్షన్ల ముందు కూడా చెప్పారు, నాది మానవత్వం అనేటువంటి కులం, నాకు అన్ని కులాలు మతాలు సమానంగా చూసుకునేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి, సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాలు అభ్యున్నతి చెందాలని, నియోజకవర్గ అభివృద్ధి చెందాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి సుజనా చౌదరి గారికి అల్లా ఆశీస్సులు ఉండాలని. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ నుండి ఒక జాతీయ పార్టీగా ఎదిగిందని, కేంద్రంలో పార్టీలకు గతంలో తెలుగుదేశం పార్టీ మద్దతు కీలకంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు అందించారని, భవిష్యత్తులో పార్టీని నడిపించగలిగిన చరిష్మా నారా లోకేష్ కు మాత్రమే ఉందని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో మరి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే అందరి సమక్షంలో ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. 2019లో పార్టీ ఓడిపోగానే ఈ రాక్షస పాలనని తట్టుకోలేక చాలామంది పార్టీకి దూరంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నలుగురు 4 దిక్కుల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మార్గాల్లో పయనించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వాళ్ళు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో దానికి ప్రతిఫలంగానే 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఇది ఒక జాతీయ పార్టీ. ఎందుకు జాతీయ పార్టీ అన్నానంటే పైన ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నడుపుతున్న సందర్భాలు అనేక సార్లు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అనుకుంటే అది వారి తెలివి తక్కువతనం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకి మంచి ఇమేజ్ ఉంది. తాను బీసెంట్ రోడ్ హాకర్స్ నుంచి ₹1 తీసుకున్నానని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. సెంట్రల్ శాసనసభ్యులు మరియు తాను కలిసి ₹1.5 ముద్ర రుణాలు హ్యాకర్స్ కి అందించిన విషయాన్ని గుర్తు చేశారు. హ్యాకర్స్ పట్ల టీడీపీ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. కలెక్టర్, సిపిలు కలిసి బీసెంట్ రోడ్డుకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఒక మంచి పేరున్నటువంటి ప్రాంతం విజయవాడ. ఎవరొచ్చినా సరే బీసెంట్ రోడ్ని ఒకసారి సందర్శించి వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. బీసెంట్ రోడ్డు 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించింది. అప్పటి నుంచి కూడా బీసెంట్ రోడ్లో తెలుగుదేశం పార్టీయే బీసెంట్ రోడ్లో హాకర్స్ని పెట్టింది. తెలుగుదేశం పార్టీయే హాకర్స్ పుట్టారంటే తెలుగుదేశం పార్టీలో నుంచే హాకర్స్ పుట్టారు బీసెంట్ రోడ్లో. అలాంటి బీసెంట్ రోడ్లో మరి కొంతమంది అంటే ప్రధానంగా 2-3 పార్టీలకు చెందిన వాళ్ళు బీసెంట్ రోడ్ని వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని మరి ఈరోజు బీసెంట్ రోడ్లో శాసించే స్థాయికి వచ్చారు. షాపు యజమానుల పైన కొంతమంది హాకర్స్ దాడులు చేస్తున్నారు. షాపు యజమానులు పాపం భయభ్రాంతులతో అరచేతిలో గుండెలు పెట్టుకొని జీవిస్తున్నారు. మరి బీసెంట్ రోడ్లో మనం చూస్తే కనుక గత 20 రోజుల నుంచి మరి కాశీ మజిలీ కథలు చెప్పి ఒక నాయకుడు కాశీ మజిలీ కథలు చెప్పి బీసెంట్ రోడ్లో హాకర్స్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. గత బీసెంట్ రోడ్లో గత 50 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి అనేది ఏ రోజు చూడలేదండి మేము. ఇప్పుడు షాపులు తీసేయమని ఎవరు కూడా చెప్పట్లేదండి. మీ షాపులు ఉన్నాయి అలానే వ్యాపారం చేసుకోమన్నారు, కానీ కొంతమందికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ఉపాధి కల్పించారు. దాని గురించి అది బతకమని చెప్పారు, కానీ తీసేయమని ఏ రోజు చెప్పలేదు, ఏ అధికారి చెప్పలేదు, ఏ పొలిటికల్ లీడర్ కూడా ఎవరు కూడా చెప్పలేదండి. బతకమని చెప్తే ఇప్పుడు ఇదేంటంటే కొత్తగా ఈ రౌడీజం బాగా పెరిగిపోయిందండి. బీసెంట్లో పెరిగిపోయిన దగ్గర నుంచి ఈ మొత్తం మీరు ఏదైనా కానీ తీసేస్తారని పుకారు చేస్తున్నారు. అంతగా మించి ఏమీ లేదండి. ఎవరి వ్యాపారంలో వాళ్ళు చేసుకోమని చెప్తున్నారు, కానీ ఎవరిని తీసేయమని మాత్రం ఎవరు చెప్పలేదండి. ఈ మాటలు మీరు ఎవరి మాటలు నమ్మొద్దండి. మీరు నమ్మి మీరు మోసపోతారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మారనుకోండి మీరే ఇబ్బంది పడతారు. అందుకని ఎవరు మన కొట్లు ఎవరు తీసేయమని చెప్పలేదు, ఎవరు మనల్ని వెళ్ళిపోమని చెప్పట్లేదు.
మీ వ్యాపారం మీరు జాగ్రత్తగా చేసుకోండి. మీ జోలు మాత్రం ఎవరు రారండి, ఎవరు తీపిచ్చరు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జ్ పైడి శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. మరో 15 ఏళ్లు రాష్ట్రంలో టీడీపీ అప్రతిహతంగా పాలిస్తుందని నమ్మకం ఉందని పైడి శ్రీను తెలిపారు. సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రకాష్ నగర్ సెంటర్లో 62వ డివిజన్ టీడీపీ కమిటీ తరపున పార్టీ కార్యాలయం ముందు 43వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో మరి ఒక పండగ కార్యక్రమం లాగా కేక్ కట్ చేసుకొని జెండా ఎగరేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు కానీ, మా ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ కానీ, సెక్రటరీ కానీ అందరూ పాల్గొని పండగ వాతావరణంలాగా శుభ్రం చేసుకున్నందుకు మరి ఒక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్లో మా పార్టీ కార్యాలయంలో మా సీనియర్ నాయకులతో కలిపి కమిటీ అందరి ఆధ్వర్యంలో మరి బోండా ఉమేశ్వరరావు గారి, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మరి ఈ రోజున 43 ఏళ్ళు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండగ విధంగా జరుపుకుంటూ ఒక కుటుంబంలో అక్కడికి చేరి పండగ వాతావరణంలో మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాగే అందరం కలిసికట్టుగా ఉండి పార్టీ బలోపేతానికి కష్టపడతామని మా ఈ డివిజన్ కమిటీ తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరఫున మేము వాగ్దానం చేస్తున్నాం. భారతదేశంలోనే అతి ఎక్కువ మంది సభ్యులున్న పార్టీగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే గుర్తింపు పొందింది. అటువంటి మహత్తరమైన పార్టీని తెలుగు ప్రజలందరికీ అందించిన నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ, అదేవిధంగా ఆయన పెట్టిన ఈ బృహత్తరమైన ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మా సారథి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆయనతో కలిసి నడుస్తున్న నారా లోకేష్ గారికి, అదేవిధంగా చూసుకుంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని పునాదులు అతి బలంగా వేసి ఇక్కడున్న అంతకుముందు ఉన్న పార్టీలన్నింటినీ కూడా కనుమరుగు చేసి తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మార్చిన మా సెంట్రల్ శాసనసభ్యులు, అదేవిధంగా ప్రభుత్వ విప్పు బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాలతో ఇంకా తెలుగుదేశం పార్టీ సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా గడప గడప తీసుకెళ్లి పేద ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీని స్థిరస్థాయిగా నిలిపేంత వరకు కార్యకర్తలుగా మేమంతా కూడా కష్టపడుతూ ఉంటామని. శనైశ్వర స్వామి కుంభరాశి నుండి మీన రాశికి ప్రవేశిస్తున్న సందర్భంగా ప్రకాశం బ్యారేజీ సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న శనైశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శని దోషాలను తొలగించేందుకు శనివారం నుంచి సోమవారం వరకు పూజలు నిర్వహించనున్నారు. ప్రకాశం బ్యారేజీ సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న శనైశ్వర స్వామి శ్రీ కోదినామ సంవత్సర ఫాల్గుణ బహుళ అమావాస్య శనివారం రోజున కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశిస్తున్న సందర్భంగా త్రయాహ్నిక దీక్ష పూర్వకంగా శాంతి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. శనైశ్వర స్వామివారు రాశి మారుతున్న సమయంలో వివిధ రాశుల వారికి దోషాలు ఏర్పడనున్న నేపథ్యంలో ఈ పూజలను నిర్వహిస్తున్నారు. దోషాలను నివారణకు ఆలయంలో 31 వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. పూజలు చేయించుకోదలిచిన వారు ఆలయంలో సంప్రదించాలని, లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా శాంతి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానది తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వెంచేసిన ప్రత్యేక శ్రీ శనైశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ శనైశ్వర స్వామివారు కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశిస్తున్న సందర్భంగా త్రయాన్నిక దీక్షాపూర్వకంగా స్వామివారికి శాంతి హోమములు, తైలాభిషేకం, శాంతి వారాభిషేకములు, శాంతి కళ్యాణం ఇత్యాది శాంతి క్రతువులు జరుగుతున్నాయి. స్వామివారు మీనరాశిలోకి ప్రవేశించడం చేత మేషరాశి వారికి ఏలినాటి శని అనగా 7.5 సంవత్సరాల శని ప్రారంభమవుతుంది. కుంభరాశి వారికి 5 సంవత్సరముల శని జరుగుతుంది. అలాగే మీనరాశి వారికి 5 సంవత్సరాల శని జరుగుతుంది. కుంభరాశి వారికి 2.5 సంవత్సరాల శని జరుగుతుంది. సింహరాశి వారికి 2.5 సంవత్సరాలు,
అలాగే ధనుస్సు రాశి వారికి 2.5 సంవత్సరాల యొక్క శని యొక్క సంచారం జరుగుతుంది. కావున భక్తులు అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని జరిగేటువంటి భక్తులు స్వామివారికి ఒక్క నిమిషం ఆగండి, చెప్తున్నాను కదా, అడుస్తున్నారు ఎందుకు. స్వామివారికి ఈ 3 రోజులు జరిగేటువంటి త్రయాన్నిక దీక్షా కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము. ఈరోజు అంకురార్పణ జరిగింది, రేపు అభిషేకములు, ఎల్లుండు శాంతి కళ్యాణం అనగా 31/3/2025 సోమవారం విశ్వావసునామ సంవత్సర చైత్ర శుద్ధ విధియ నాడు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశించే ఈ క్రతువులో 3 రోజులు అనగా ఈరోజు శనివారము, రేపు సోమవారం వరకు స్వామివారికి విశేష పూజలు, హోమాలు, క్రతువులు, కళ్యాణము ఇత్యాది పూర్ణాహుతి కార్యక్రమంతో కంప్లీట్ అవుతుంది. కాబట్టి భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలగరని కోరుచున్నాం. భక్తులకు కావలసిన అన్ని సౌకర్యములను దేవస్థానం వారు ఏర్పాటు చేయటం. తెలుగుదేశం పార్టీ స్థాపనతోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యత లభించిందని ఏపీ ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. 1 కోటి మందికి పైగా సభ్యత్వంతో ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ టీడీపీ అని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సూర్యారావుపేటలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ఎన్టీఆర్ జిల్లా టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు గోర్తి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా హాజరై టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పమాలలు అర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహిళలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపనతోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యత లభించిందని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నేతృత్వంలో పార్టీ బలపడుతోందని, 1 కోటి మందికి పైగా సభ్యత్వంతో ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు గోర్తి శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో గాడి తప్పిన వ్యవస్థలను కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతుందని, రానున్న 5 ఏళ్లు ప్రజలకు స్వర్ణ యుగంగా మారనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఏ బ్రహ్మ ముహూర్తాన ఆ మహానుభావుడు ఎన్టీఆర్ గారు ఈ పార్టీని స్థాపించాడో, స్థాపించిన నాటి నుంచి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ కూడా ప్రజల పక్షంగా నిలిచి ఈ పార్టీ ప్రజలకి సేవ చేస్తూ ఉంది. పేద బడుగు బలహీన వర్గాలకి నిత్యం కూడా సేవ చేస్తూ ఉంది. అన్న నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు ఆయన హయాంలో ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకి రాజకీయ రిజర్వేషన్లు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి వచ్చింది ఆయన వల్ల. అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు వచ్చింది ఆ మహానుభావుడు ఎన్టీఆర్ చేసినటువంటి చట్టాల వల్ల. పేదవాళ్ళకి పూరి గుడిసెల్లోంచి పక్కా గృహాలు ఇచ్చింది మొట్టమొదటి దేశంలో ఎన్టీఆర్. అట్లాగే పింఛను పథకాన్ని మొట్టమొదట 30 రూపాయలతో దేశంలోనే ఆదర్శవంతంగా ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, మహానుభావుడు ఎన్టీఆర్. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఆ మహానుభావుడు చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నా మళ్ళా అభివృద్ధి వైపుగా తెలుగు ప్రజల్ని, తెలుగు జాతిని నిలబడే విధంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా అహర్నిశలు తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళబోతా ఉందని తెలియజేసుకుంటూ ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ
ఈ పార్టీ యొక్క లక్ష్యాలను, ఈ పార్టీ యొక్క మార్గదర్శకాలని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహానుభావుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కారణంగా తనలాంటి అనేక మంది సామాన్యులు రాజకీయాల్లో స్థానం సంపాదించుకున్నారని డివిజన్ అధ్యక్షులు ఎరుబోతు రమణారావు చెప్పారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు ఎరుబోతు రమణారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసిన సీనియర్ నేతలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానుభావుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కారణంగా తనలాంటి అనేక మంది సామాన్యులు రాజకీయాల్లో స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు రమణారావు తెలిపారు. వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ బలమైన కార్యకర్తల వల్లే ఈ స్థాయికి చేరుకుందని, అందరి కృషితోనే భవిష్యత్తులో మరింత ఎదుగుదల సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్లో మా నాయకులైనటువంటి బోండా ఉమేశ్వర గారి నాయకత్వంలో, వారి ఆదేశంలో, ఎంపీ కేసీఆర్ శివ నాయకత్వంలో ఈ రోజున 47వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఎంతో సంతోషం. ఈ రోజున మహానుభావుడు స్వర్గలోకంలో ఉన్నా సరే వారు పెట్టిన బలమైన ముహూర్తంలో ఈరోజు పార్టీలో ఈరోజు మీ కండ వేసుకు తిరుగుతూ ఉంటే వారి పుణ్యం. కార్పొరేటర్లుగా, మేయర్గా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా సలామని అవుతున్నటువంటి నాయకులు అందరూ కూడా ముందు ఆయనకి దండం పెట్టుకోవాలి. దేవుడికి దండం పెట్టినాక ఆయన దండం పెట్టుకోవాలి. నేను ఎన్టీ రామారావే నాకు దైవంగా భావించి 82లో నేను పార్టీలోకి రావడం జరిగింది. ఈ రోజున 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం చేయడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నా. ఈ రోజున ఈ డివిజన్లో పార్టీ నాయకత్వంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలానే దుప్పట్లు, చీరలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. స్వీట్స్ పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమం మరి ఎంతో కార్యక్రమంగా చేస్తాం. అలా సీనియర్లు అయినటువంటి వారిని గుర్తించి అన్ని కులస్తుల్లో కూడా ఒక 6 మందిని వారికి కూడా సీనియర్లు గుర్తించి సన్మానం చేయడం జరిగింది. సేవా కార్యక్రమం చేసే సేవా సంస్థలు కాదు, తెలుగుదేశం పార్టీ సేవా సంస్థ. తెలుగుదేశం పార్టీ అండా, తెలుగుదేశం పార్టీ జెండా మహిళలకు, అలానే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం. ఎస్సీలకు, బలహీన వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కనుక ఆ పార్టీలో మేము పనిచేయడం మాకు గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 25వ డివిజన్ అధ్యక్షులు మాచర్ల గోపీనాథ్ ఆధ్వర్యంలో కొత్త వంతెన సెంటర్ వద్ద టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా హాజరై పలువురు టీడీపీ నాయకులను సన్మానించారు. అనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఈ జెండా తెలుగువారిని అభివృద్ధి పదాన నడిపించిందని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిందని అన్నారు. భావి తరాల భవిష్యత్తుకు అండగా నిలిచే జెండా మన తెలుగుదేశం పార్టీ జెండా అని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం గత 43 సంవత్సరాలుగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు ఏ బ్రహ్మ ముహూర్తంలో ఈ పార్టీని స్థాపించారో నిరంతరం కూడా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షంగా పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, దళిత, మైనారిటీ వర్గాలకి నిత్యం సేవ చేస్తూ ఉంది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు బీసీ వర్గాల కోసం చట్టసభల్లో రిజర్వేషన్లు చేయటం వల్ల బీసీ వర్గాలకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం వల్ల మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా సమాజంలో గౌరవం పెరిగింది. అట్లాగే పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించడం వల్ల ఇవాళ పేదవాళ్ళందరూ కూడా పక్కా ఇళ్లలో ఉండటం అనేది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వల్లే అది మొదలైంది. పింఛన్ వ్యవస్థని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు 30 రూపాయలు ఇచ్చి ఫస్ట్ మొట్టమొదటి దేశంలోనే పింఛన్ వ్యవస్థను స్థాపించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. అంటే తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి గౌరవాన్ని పెంచింది, తెలుగు జాతికి గుర్తింపు తెచ్చింది, ఆత్మ గౌరవాన్ని పెంచింది,
ఇలాగా ఆనాడు నందమూరి తారక రామారావు, ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రం అనేక సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు అనేక ఉన్నా ఇవాళ అహర్నిశలు కష్టపడుతూ ఈ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రాన్ని గుర్తింపు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రజల ఆశలకి ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా అధిగమించి పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇవాళ 25వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మాచర్ల గోపీనాథ్, అలాగే డివిజన్ నాయకులు, ఇంకా మా సీనియర్ కార్యకర్తలు సీతామహాలక్ష్మి గారు, సామ్రాజ్యం, దుర్గారెడ్డి అందరికీ సన్మానం చేసి సీనియర్ నాయకుల్ని, కార్యకర్తల్ని గౌరవించుకునే విధంగా చేయటం అనేది సంతోషం. అందరికీ, కార్యకర్తలకి, నాయకులకి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ యొక్క 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 30వ డివిజన్ గద్దె వెంకటరామయ్య నగర్ 3వ లైన్ మెయిన్ రోడ్డు వద్ద నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ జెండాను ఎగురవేసి నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, ఈ రోజు మనం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలుగు జాతి గర్వానికి, స్వాభిమానానికి ప్రతీక అయిన ఈ పార్టీ 1982లో శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది. ఈ పార్టీ తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి బీజం వేసిన గొప్ప రాజకీయ శక్తిగా మారిందని పేర్కొన్నారు. పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మరి గుర్తింపు రావడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ప్రపంచంలో గుర్తింపు రావడం జరిగింది. అలాగే మరి ₹2 కిలో బియ్యం, ఆడపిల్లలకి ఆస్తి హక్కు, ఇలాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మరి ఎన్టీఆర్ గారు మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చారు. అట్టడుగు వర్గాల అందరికీ కూడా పైకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా మరి వాళ్ళందరూ ఆయనకి రుణపడి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతూ ఈరోజు ఈ మన అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. మన స్టేట్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మరి ఆయనకు అండగా నిలబడి స్టేట్ అభివృద్ధి పొంది భావితరాలు మన తర్వాత మన పిల్లలు, మన మనవలు కూడా ఎంతో అభివృద్ధి చెందేలాగా మనందరం కూడా ఆయనకి కృషి చేయాలి, వెనకాల సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగల సందర్భంగా పడమట పంటకాలువ రోడ్లోని స్టెల్లా ఇండోర్ స్టేడియంలో శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్ ఎక్స్పో పేరిట ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శన నగర వాసులను ఆకట్టుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. చేనేత వస్త్రాలు, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఆభరణాలు, దుప్పట్లు, టవల్స్, గృహోపకరణాలు, వంటింటి సామాగ్రి ఇలా అనేక రకాల ఉత్పత్తులు ప్రదర్శనలో కొలువు తీరాయి. ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తిలకించి ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేత హస్త కళాకారులను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగల సందర్భంగా పడమట పంటకాలువ రోడ్లోని స్టెల్లా ఇండోర్ స్టేడియంలో శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్ ఎక్స్పో పేరిట ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శన నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మార్చి 21వ తేదీన ప్రారంభమైన ఈ ప్రదర్శన ఏప్రిల్ 9వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్త కళాకారులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో పోచంపల్లి, మంగళగిరి, చీరాల శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ మరియు దుప్పట్లు, జైపూర్ శారీస్, మీరట్ బెడ్షీట్స్, దివాన్ సెట్స్, సోఫా కవర్స్ మొదలైన వస్తువులు లభిస్తున్నాయి. కొండపల్లి, ఏటికొప్పాక చెక్క బొమ్మలు, హైదరాబాద్ మంచి ముత్యాలు, జైపూర్ బ్యాంగిల్స్, కాశీ రుద్రాక్షలు ప్రదర్శనలో కొలువు తీరాయి. మహిళల అలంకరణ వస్తువులు, అనేక రకాల గృహోపకరణాలు వినియోగదారులకు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. నగరవాసులకు కావలసిన అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదర్శనలో ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులు నేరుగా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ప్రదర్శనలో పాత పట్టు చీరలు కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని, ప్రతి ఒక్కరూ ప్రదర్శనను తిలకించాలని నిర్వాహకులు కోరారు.
హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషను ఇక్కడ విజయవాడ స్టెల్లా ఆడిటోరియం లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ప్రదర్శన మార్చి నెల 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 9వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు, చేనేత ఉత్పత్తులు ప్రదర్శన ఉంచారండి. ఈ ప్రదర్శన ప్రవేశం ఉచితం. అందరూ తిలకించి చేనేత వస్త్రాలు కొనుగోలు చేసుకోవచ్చండి. మీకు సరసమైన ధరలకి, తయారీదారులకి ఇక్కడ వస్త్రాలు లభిస్తాయి. ఈ ప్రదర్శనలో వరంగల్ టవల్స్, లుంగీలు, అలాగే కలంకారీ శారీసు, మంగళగిరి పట్టు చీరలు, చీరాల, మంగళగిరి, నారాయణపేట హ్యాండ్లూమ్ శారీసు, కాశ్మీరీ సిల్క్ చీరలు, నైటీలు, టవల్స్, లుంగీలు, బెడ్షీట్స్, జ్యువెలరీ ఐటము, టాప్స్, డ్రెస్ మెటీరియల్స్, అలా వివిధ రకాల చేనేత ఉత్పత్తులన్నీ సరసమైన ధరలకు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఉగాది, శ్రీరామనవమి, రంజాను సందర్భంగా ఏర్పాటు చేశారు. విజయవాడ ప్రజలు ఎప్పుడూ చేనేత ఉత్పత్తులు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈసారి కూడా మమ్మల్ని అలాగే చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేసి ప్రోత్సహించవలసిందిగా కోరుచు. ఇది ఇంకా వచ్చే నెల ఏప్రిల్ 9వ తారీఖు వరకు ఈ ప్రదర్శన ఉంచుదండి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 వరకు అండి. ప్రవేశం ఉచితం, పార్కింగ్. హాయ్ అండి, ఇక్కడ స్టెల్లా స్టేడియంలో చేనేత హస్తకళని ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఇక్కడికి వచ్చేసి పట్టు శారీసు, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, 1 గ్రామ్ జ్యువెలరీ, ఒరిజినల్ ముత్యాలు అన్నీ దొరుకుతాయి. ఒకసారి వచ్చి విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. విజయవాడ ప్రజలు లేదా చుట్టుపక్కల ఉండే ప్రజలంతా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. మా దగ్గర వచ్చేసి ఒరిజినల్ పెరల్స్, రూబీ, ఎమరాల్డ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీరు గోల్డ్లో చేయించుకోవచ్చు, కస్టమైజేషన్ కూడా చేస్తాము. కట్టుతీగతోటి లేదు ఒరిజినల్ ముత్యాలతోటి బుట్టపూసల హారాలు, లాకెట్స్, పులిగోర లాకెట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. స్టెల్లా కాలేజ్లో మనకి ప్రోగ్రామ్ అనేది అయితే జరుగుతుందన్నమాట. చాలా స్టాల్స్ అనేది నిర్వహించడానికి ఇక్కడ చేస్తున్నారు. అండ్ మీరు వచ్చి ఇక్కడ చక్కగా చూసుకోవచ్చు. శారీస్ ఉన్నాయి, జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి, అండ్ హెర్బల్ స్టాల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడ పెట్టని హెర్బల్ స్టాల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మార్నింగ్ టైమింగ్స్ వచ్చేటప్పటికి 9 to 10 ఉంది. అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ముఖ్యంగా మా స్టాల్ వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్బల్ పౌడర్స్ ఉన్నాయన్నమాట. షాంపూస్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఏమైనా కావాలన్నా ఆర్డర్ చేస్తే చక్కగా ఇంటికి పంపిస్తారు. అండ్ మీరేమన్నా ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఎగ్జిబిషన్లో చాలా వైడ్ వెరైటీ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఈ కాటన్ డ్రెస్సెస్, మెయిన్గా సమ్మర్ వచ్చింది, కాటన్ డ్రెస్సెస్ కానీ, అండ్ ఇంకా సమ్మర్లో మనం తీసుకోవాల్సిన హెల్త్ బెనిఫిట్స్ కానీ, సబ్జా, చియా లాంటివి, అండ్ ప్రతి ఒక్క హెర్బల్ గురించి మీరు చూసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి, త్రిఫలా ఉంది పౌడర్స్ టైప్స్లో. హెల్తీ ప్రొడక్ట్ అంతా చాలా ఉందండి. 9 to 10 ఉంటుందన్నమాట. చక్కగా వచ్చి తీసుకోండి. మీకు ఇక్కడ వెరైటీస్ చాలా ఉంటాయి. మన స్టాల్స్ ఇవి అప్ టు ఏప్రిల్ 9th దాకా ఉంటుంది. మీరు ఖచ్చితంగా వచ్చి అన్నీ విజిట్ చేసి అన్నీ కొనండి. ఇంకా మనకి జ్యువెలరీ ఐటమ్స్లో కూడా చాలా ఉన్నాయి. మీకు స్పెసిఫిక్గా ఏమన్నా కావాలి అంటే మీరు పర్టికులర్గా చేయించుకోవచ్చు. ఏడీ స్టోన్స్ నుంచి అన్నీ. అండ్ పట్టు చీరలు కూడా చాలా మంచివి వచ్చాయి, కొత్త స్టాక్ వచ్చింది, మీరు చూసుకోవచ్చు. హెల్త్ బెనిఫిట్స్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. తొందరగా వచ్చేయండి, వచ్చి మా స్టాల్స్ అన్నీ చూడండి. ఈ నూనె అంటే 108 వనమూలికతో మనం తయారు చేసే నూనె అండి. ఈ నూనె వాడితే ఊడేదాన్ని కంట్రోల్ అవుతుంది. రుసి కొండ డండ్రప్ అన్ని పోతుంది. లేడీస్కి 6 నెలలు కోర్స్ వాడండి. వెంట్రుకలు గట్టిగా మందంగా లావుగా పెరుగుతుంది. ఈ నూనె మీకు కావాలంటే స్టెల్లా ఇండస్ట్రీలో మా క్రాఫ్ట్ ఇండియా మేళాలో మేము వచ్చినాము. మీకు కావాలంటే మీరు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. డిస్కౌంట్ సమేత మేము ఇస్తాము. ఈ నూనె వాడితే మీకు 3 రోజులు అనేది రిజల్ట్ అనేది వస్తుంది. విజయవాడలో వచ్చినాము. పొద్దున్నే 9కి మేము ఓపెన్ చేస్తే సాయంత్రం 9th వరకు ఉంటాము. ఏప్రిల్ 9th వరకు ఉంటాం మేము. మీకు కావాలంటే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పండి, వచ్చి మీరు కూడా మాకు కలవండి, మేము డిస్కౌంట్ చేసి ఇస్తాము. విద్యుత్ ఛార్జీలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలు బలవంతంగా రుద్దుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో పెంచమని హామీలిచ్చిన సీఎం చంద్రబాబు విస్మరించారని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీల భారాలు, స్మార్ట్ మీటర్లు, అదానీ సెకీ ఒప్పందాలు రద్దు చేయాలని విజయవాడ రాణిగారి తోట సెంటర్ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది వింటూ ప్రజలపై భారాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చిన చంద్రబాబు, లోకేష్లు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కరెంటు ఛార్జీల భారాన్ని రద్దు చేయడంతో పాటు సెకీ ఒప్పందాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇటీవల జరిగినటువంటి సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర
అనేక సమస్యల్ని గుర్తించింది. ప్రజలు అనేక సమస్యల్ని మా దళాల దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటిది కరెంటు ఛార్జీల సమస్య. 500 నుండి 700 రూపాయల దాకా ప్రతి ఇంటికి సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి అదనపు భారం పడుతుందని చెప్పనేటువంటిది ప్రజలు చెప్తూ ఉన్నటువంటి సమస్య. దీనికి కారణం ఎవరని చెప్పనేటువంటిది అర్థం కాక అయోమయావస్థలో గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా, ఎవరు పెంచారు, ఎవరు పెంచుతున్నారు, ఎవరు పెంచిని తగ్గించడం లేదని చెప్పనే సందేహాస్పదమైనటువంటి పరిస్థితిలో ఉన్న సందర్భంలో ప్రజలు గ్రహించాల్సినటువంటి విషయం కూడా ఇటు ఉంది. మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి విద్యుత్ సంస్కరణలో భాగంగా పెంచినటువంటి కరెంటు ఛార్జీల భారాన్ని గత ప్రభుత్వం కొంతమేరకు ప్రజల మీద వేస్తే దాని కొనసాగింపుగా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం గతంలాగా నేను భారాలు మోపనని చెప్పావుగా పెద్ద మనిషివి, గతంలాగా భారాలు మోపనటువంటి చెప్పిన పెద్ద మనిషికి కరెంటు ఛార్జీల భారం కనపట్టలేదా పెంచుతుంటే? కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని చెప్తా ఉన్నారు, చెప్పారు, హామీ ఇచ్చారు. అదే సందర్భంలో విద్యుత్ మంత్రి గారు అసెంబ్లీ వేదికగా ఎక్కడా కూడా మేము విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, పెంచబోమని చెప్తా ఉన్నారు. ఈ రోజున సిపిఎం నిర్వహించినటువంటి ప్రజా చైతన్య యాత్రలో కృష్ణలంక కరకట్ట మీద ఒక మహిళ, ఒంటరి మహిళ, కరకట్ట మీద నివాసం ఉంటున్నటువంటి మహిళ తీసుకొచ్చినటువంటి బిల్లులో 20 యూనిట్లకి 450 రూపాయలు వసూలు చేసేయడానికి బిల్లు ఇచ్చారు. మరి ప్రభుత్వం ఒక యూనిట్కి ప్రజల దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తుంది అనేటువంటిది ఒకసారి చూసుకుంటే, మరి 20 యూనిట్లకి నెలకి కనీసం రోజుకు 1 యూనిట్ కూడా వాడకుండా నెలకి 20 యూనిట్లు వాడిన బిల్లుకి 450 రూపాయలు ఏ రకంగా వసూలు చేయడానికి మీరు బిల్లు ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెప్పేసి ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఈ 9 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయల భారాలని ప్రజల మీద వేసింది నిజం కాదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. హాజరైన పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీకి మనమందరం వారసులం, నేను టీం లీడర్ మాత్రమే అన్న చంద్రబాబు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. టీడీపీ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక వెల్లడించిన తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద దివంగత నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించిన గద్దె. ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అండగా ఉంటాయన్న పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. వచ్చే రంజాన్ నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని హామీ. బీసెంట్ రోడ్ సమస్యపై కలెక్టర్, పోలీస్ కమిషనర్లు కమిటీని వేయాలని కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి డిమాండ్. తాను హ్యాకర్స్ నుంచి ₹1 తీసుకున్నానని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.